దిస్ ఇస్ అవర్ ఛానల్ నందిని సత్యం వ్లాగ్స్. ఈరోజు అయితే మనం బత్తా జ్యూస్ చేసుకుందాం. ముందు బత్తాకాయలు ఇట్లా కోసుకోవాలి మనం. నేను సహం పిండి వేసేసాను. చట్నీ ఇంకోటి పిండుతున్నా. ఇట్లా పిండాలి. దీని చేసేటప్పుడు అంత సూపర్గా ఉంటుంది. ఇక మనం అన్ని పిండేసేద్దాం నీట్గా. మనం ఇట్లా రౌండ్ స్క్వీజ్ చేస్తూ అన్న మనకు బత్తాయి రసం చాలా బాగా వచ్చింది. అయిపోయింది. ఇట్లాగా అయిపోయే వరకు పిండాలి మనం. ఇంకా తినేయాలి కూడా. ఇంకా ముందే మనం గింజలు పక్కన పెట్టుకోవాలి. గింజల వల్ల చేదు వచ్చింది మనకి. లోపల ఉంటే కొన్ని ఎట్లా కూడా తీసేసారు. ఇంకోటి చాలా బంది ఇక్కడ పిండుతూ ఉంటాయి. పడిపోతుంది. ఇది చూడండి గైస్ ఎంత లావు ఉందో. చేద్దామా? రెడీ. ఇప్పుడు చూడండి ఎంత అయిందో. ఇది రెండో కాయ. దీన్ని పిండడమే మంగళ చేతి ఫుల్ నొప్పులు వస్తాయి. కానీ తాగేటప్పుడు సూపర్గా ఉంటుంది. అన్నీ మర్చిపోవాలి. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇది బిల్లుగుండా చూడండి. ఇది రౌండ్ కలర్ అయిపోయింది. మేమైతే దీన్ని నంచుకున్నాము. ఒకటి చూడండి. జస్ట్ 500 ఓన్లీ. మా మమ్మీ వాళ్ళు ఏలూరులో కొన్నారు దాన్ని. మీరు కానీ కొనుక్కోవచ్చు. ఇంకా మనం పిండి చేద్దాం. ఇక చూడండి ఎంత డీప్ వచ్చేసింది. రెండు కాయలే గ్లాస్ అయిపోయింది. చెప్పాలి అది కూడా. నేను ఒక కాయ పిండానో లేదో కానీ ఇట్లా ఫుల్ ఆఫ్ అయిపోయింది. రెండో కాయకి ఇంకెంత వచ్చిందో చూసేద్దాం. ఇది కూడా ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో పోసేద్దాం మనం దీన్ని పోసేటప్పుడు ఇట్లా పెట్టుకుని పోయింది. ఎందుకంటే ఒక్కొక్కసారి కిందకి వెళ్ళిపోతుంది. అట్లా పోసి నెక్స్ట్ ఎన్నైనా రెండు అయ్యాయా? ఒక కాయ అయిపోయింది. రెండో కాయ ఒక సహం కింద. ఇప్పుడు రెండో కాయ చూడు ఎంత ఉంది. ఇటు చాలా టైం అయిపోతుంది. 2, 3 రిజిస్టర్. మనం స్ట్రెస్ బాగా పెట్టాలి. అప్పుడు రసం ఎక్కువ వచ్చేది. చిన్నప్పుడు ఉండకుండా నేనైతే పైకి లేపుతున్నా దెబ్బకి. చాలే. ఇక అయిపోయింది. దగ్గర ఇప్పుడైతే మనం షుగర్ వేసేద్దామా? అమ్మకి ఇచ్చింది, నీకెందుకు ఇచ్చింది? స్ట్రా ఉండాలి చూడు తల్లి. చాలే. తీయగుంది ఆల్రెడీ కాయలు. మనం షుగర్ వేసిన తర్వాత చూపి కలపాలి.
ఇప్పుడైతే 2 స్ట్రాలు తెచ్చేసా, పెట్టేద్దాం. ఇప్పుడు నేను టేస్ట్ చేద్దాం. భలే వచ్చింది గాయస్, పుల్ల పుల్లగా తీయగా, సూపర్.